కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి పూర్వజన్మలో చేసుకున్న కర్మలే ఈ జన్మలో సుఖ సంతోషాల రూపంలో వెంట వస్తాయి. వాటిని విష్ణుమూర్తి నవగ్రహాల రూపంలో మనకు అనుగ్రహిస్తాడు. నవగ్రహాలు ఎక్కడో ఉండవు, అవి మన శరీరంలోనే ఉంటాయి. మన బుద్ధిని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అందుకే కొన్ని గ్రహాలు కొందరికి మంచి చేస్తే కొందరికి కొన్ని నష్టాలు తీసుకొస్తాయి. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, కోర్టు కేసులు వంటి కారణాలతో ఇబ్బంది పడతారు. పూజలు, హోమాలు చేస్తూ వేలకు వేలు ఖర్చు చేస్తారు. కానీ మన తలరాతలను మార్చుకునే కొన్ని కిటుకులు పురాణాల్లోనే ఉన్నాయి. అందులో ఒకటి మూగజీవాలకు ఆహారం పెట్టడం. పక్షులు, జంతువులకు వివిధ రకాల ఆహారాలను తినడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో దోషాలకు పరిహారం లభిస్తుంది. మరి ఏ జీవికి ఎలాంటి ఆహారం పెడితే ఏ ఏ గ్రహశాంతులు జరుగుతాయో చూద్దాం. గ్రహాల రాజు సూర్యుడు. ఆదివారం రోజున జంతువులు, పక్షులకు ఆహారాన్ని అందిస్తే జాతకంలో రవిగ్రహం బలపడుతుంది. ఆదివారాలు కోతులకు గోధుమలు, బెల్లం, చపాతీలు ఇవ్వడం మంచిది, అదృష్టం తెస్తుంది. సోమవారం చంద్రుడికి ప్రత్యేకం. ఈ గ్రహం బాగాలేని వారు డిప్రెషన్, చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఆవుకి పిండి ముద్దలు చేసి తినిపించండి. వీలైతే అందులో కాస్త బెల్లాన్ని కూడా కలపండి. జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. ఇక జంతువులకు ఆహారం అందించడం వల్ల బుధుడు కూడా సంతృప్తి చెందుతాడు. ఆవులకు పచ్చిగడ్డి, దాణా ఇస్తే, పంజరాల్లో ఉన్న పక్షులను విడుదల చేస్తే, మంగళవారం నాడు ఈ పనులు చేస్తే సానుకూలత. శుక్రుడు ధనకారకుడు. మంచి జీవిత భాగస్వామిని, ఆకర్షణను కలిగించేది కూడా ఈయనే. అనుగ్రహం పొందాలంటే చేపలకు ఆహారం ఇవ్వాలి. జాతకంలో దోషాలు క్లియర్ అయిపోతాయి. వివాహ జీవితంలో సుఖ సంతోషాలు. కుజుడు కలహకారకుడు. యుద్ధాన్ని ప్రేరేపిస్తాడు. ఆవేశంతో ఊగిపోతాడు. కాబట్టి కోతులకు బెల్లం ఇవ్వండి మంగళవారం. ఫలితంగా అంగారకుడి ఆశీర్వాదం లభిస్తుంది. గురువారం బృహస్పతికి అనుకూలం. ఆ రోజున నానబెట్టిన పప్పును, బెల్లాన్ని ఆవులు, గుర్రాలకు ఇవ్వండి. ఫలితంగా మంచి జరుగుతుంది. పావురాలకు ఆహారం అందించినా కూడా. శనిగ్రహం ఒకరి జాతకంలో చాలా కీలకం. శని భగవానుడు జాతకంలో చెడిపోతే ఎన్నో ఇబ్బందులు. శనివారాల్లో నూనె లేదా వెన్నతో తయారు చేసిన రొట్టెలను నల్ల ఆవుకు పెట్టండి, లేదా కుక్కకు ఆహారం ఇవ్వండి. ఇలా చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు. రాహువు, కేతువులు సహజంగానే పాపగ్రహాలు. వీరు శాంతించాలంటే గేదెలకు, ఏనుగులకు పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వాలి. పెంపుడు జంతువులు లేదా కుందేలు, ఆవుని జాగ్రత్తగా చూసుకోవాలి. చీమలకు నువ్వులను ఆహారంగా ఇచ్చినా ఈ గ్రహ దోషాల నుంచి రిలీఫ్ వస్తుంది.